శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అతః చతుర్థోధ్యాయః జ్ఞానయోగః. భగవంతుడగు శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు పలికెను: ఓ అర్జున, నాశరహితమగు ఈ నిష్కామ కర్మయోగమును పూర్వము నేను సూర్యునకు చెప్పితిని. సూర్యుడు వైవస్వత మనువునకు ఉపదేశించెను, మనువు ఇక్ష్వాకునకు బోధించెను. ఓ అర్జున, ఈ ప్రకారముగా పరంపరగా వచ్చిన ఈ నిష్కామ కర్మయోగమును రాజర్షులు తెలుసుకొనిరి. చాలా కాలము గడిచినందున ఆ యోగం ఇప్పుడు ఈ లోకమున అదృశ్యమైనది. నీవు నా భక్తుడుగను మిత్రుడుగను నున్నావు కావున ఆ పురాతనమైన నిష్కామ కర్మయోగమునే ఇప్పుడు తిరిగి నీకు చెప్పితిని. అది మిగులు శ్రేష్టమైనదనియు రహస్యమైనదనియు నెరుగుము. అర్జునుడు చెప్పెను: ఓ కృష్ణ, నీ జన్మము ఇటీవలిది. సూర్యుని జన్మము బహు పురాతనమైనది. అట్టిచో నీవు సూర్యునకు ఉపదేశించితివను విషయమును నేనెట్లు గ్రహించగలను? శ్రీ భగవానుడిట్లు పలికెను: శత్రువులను తప్పింపజేయు ఓ అర్జున, నీకును నాకును ఇంతవరకు అనేక జన్మలు గడిచినవి. వానినన్నిటినీ నేనెరుగుదును, నీవెరుగవు. నేను పుట్టుక లేనివాడను, నాశరహిత స్వరూపము కలవాడను. సమస్త ప్రాణులకు ఈశ్వరుడనై ఉన్నప్పటికీ స్వకీయమగు ప్రకృతిని వశపరుచుకొని నా మాయాశక్తి చేత పుట్టుచున్నాను. ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధియగుచుండునో అప్పుడప్పుడు నన్ను నేను సృజించుకొనుచుందును. సాధు సజ్జనుల సంరక్షించుట కొరకు, దుర్మార్గులను వినాశనమొనర్చుట కొరకు, ధర్మమును లెస్సగా స్థాపించుట కొరకు నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. అర్జున, ఎవడి ప్రకారముగా నా యొక్క దివ్యమైన జన్మమును కర్మమును గూర్చి యథార్థముగా తెలుసుకొనుచున్నాడో అట్టివాడు మరణానంతరము మరల జన్మనుందక నన్నే పొందుచున్నాడు. అనురాగము, భయము, క్రోధము విడిచిన వారును, నాయందే లగ్నమైన చిత్తము గలవారును, నన్నే ఆశ్రయించిన వారునగు అనేకులు ఇట్టి జ్ఞాన తపస్సుచే పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి. ఓ అర్జున, ఎవరే ప్రకారముగా నన్ను సేవింతురో వారి నా ప్రకారముగానే నేను అనుగ్రహింతును. మనుజులు సర్వవిధములా నా మార్గమునే అనుసరించుచున్నారు. కర్మల యొక్క ఫలప్రాప్తిని అపేక్షించు మానవులు ఈ ప్రపంచమున దేవతలను ఆరాధించుచున్నారు. ఏలయనగా కర్మఫల సిద్ధి ఈ మనుష్యలోకమున శీఘ్రముగా కలుగుచున్నది. బ్రాహ్మణ క్షత్రియాదులను 4 వర్ణములు సత్వాది గుణముల యొక్కయు ఆ గుణములచే చేయబడు కర్మల యొక్కయు విభాగముననుసరించి నాచే సృజింపబడినవి. నేను కర్తనైనప్పటికిని వాస్తవముగా నన్ను అకర్తగను నాశరహితునిగను ఎరుగుము. నన్ను కర్మలంటవు, నాకు కర్మఫలమందు అపేక్షయూ లేదు. ఈ ప్రకారముగా నన్ను గూర్చి ఎవడు తెలుసుకొనునో అతడు కర్మలచే బంధింపబడడు. ఈ ప్రకారముగా తెలుసుకొని పూర్వమెందరో ముముక్షువులు నిష్కామ కర్మలను ఆచరించియుండిరి. కావున ఓ అర్జున, నీవును పూర్వులచే చేయబడిన అట్టి పురాతనమైన నిష్కామ కర్మమునే చేయుము. కర్మ ఎట్టిది, అకర్మ ఎట్టిది అను ఈ విషయమును పండితులు కూడా సరిగా తెలుసుకొనజాలకున్నారు. దేని నెరింగినచో నీవు సంసార బంధము నుండి విముక్తుడవు కాగలవో అట్టి కర్మ రహస్యమును నీకిప్పుడు తెలుపుచున్నాను. శాస్త్రములచే విధింపబడిన కర్మల యొక్కయు నిషేధింపబడిన వికర్మల యొక్కయు ఏమియూ చేయక ఊరకుండుటయను అకర్మ యొక్కయు స్వరూపమును బాగుగా తెలిసికొనవలసి ఉన్నది. ఏలయనగా కర్మల యొక్క వాస్తవత్వము చాలా లోతైనది. ఎవడు కర్మమునందు అకర్మమును, అకర్మమునందు కర్మమును చూచునో అతడు మనుజులలో వివేకవంతుడును, యోగయుక్తుడును, సకల కర్మలను ఆచరించినవాడును అగుచున్నాడు. ఎవని యొక్క సమస్త కర్మలు కోరిక, సంకల్పము అనునవి లేకయుండునో జ్ఞానమను అగ్నిచేత దహింపబడిన కర్మలు గల అట్టి వానిని పండితుడని విజ్ఞులు పేర్కొందురు. ఎవడు కర్మఫలములందు ఆసక్తిని విడనాడి నిరంతరము సంతృప్తి గలవాడై దేనిని ఆశ్రయించకయుండునో అట్టివాడు కర్మలందు ప్రవర్తించినను ఒకంతైనను చేయనివాడే అగును. ఆశ లేనివాడును, ఇంద్రియ మనంబులను నిగ్రహించినవాడును, ఏ వస్తువును పరిగ్రహింపని వాడగు మనుజుడు శరీరమాత్రము చేత కర్మమును చేసినను పాపమునొందడు. అప్రయత్నముగా లభించిన దానితో సంతుష్టిని పొందువాడును, సుఖదుఖాది ద్వంద్వములను దాటినవాడును, మాత్సర్యము లేనివాడును, ఫలము యొక్క ప్రాప్తాప్రాప్తములందు సమబుద్ధి కలవాడునగు మనుజుడు కర్మము చేసినను బంధింపబడడు.
దేనియందును ఆసక్తి లేనివాడును, రాగద్వేష కామ క్రోధాదుల నుండి విముక్తుడును, ఆత్మజ్ఞానమందే మనస్సు నిలుకడగలవాడును, పరప్రాణి హితార్థము లేక ధర్మము నిమిత్తము కర్మమును ఆచరించువాడునగు మనుజుని యొక్క కర్మ యావత్తు విలీనమైపోవుచున్నది, జన్మబంధాదులు కలిగింపక నశించుచున్నది. యజ్ఞమునందలి హోమ సాధనములు, హోమద్రవ్యములు, హోమాగ్ని, హోమము చేయువాడు, హోమము చేయబడినది అన్నియు బ్రహ్మస్వరూపములే అనడి ఏకాగ్ర భావముతో ఆ యజ్ఞాది కర్మలు చేయు మనుజుడు బ్రహ్మమునే పొందగలడు. కొందరు యోగులు దేవతారాధన రూపమైన యజ్ఞమునే అనుష్ఠించుచున్నారు. మరికొందరు జీవ బ్రహ్మైక్య భావనచే జీవుని పరబ్రహ్మమును అగ్నియందు హోమము చేయుచున్నారు. కొందరు చెవి మొదలగు ఇంద్రియములను నిగ్రహమనడి అగ్నులయందును, మరికొందరు శబ్దాది విషయములను ఇంద్రియములనడి అగ్నులయందును హోమము చేయుచున్నారు. మరికొందరు ఇంద్రియముల యొక్క వ్యాపారములన్నిటినీ, ప్రాణముల యొక్క వ్యాపారములన్నిటినీ జ్ఞానముచే ప్రకాశింపచేయబడిన మనోనిగ్రహ యోగమను అగ్నియందు హోమము చేయుచున్నారు. కొందరు ద్రవ్యము దానధర్మాది విషయములందు వినియోగించుటయే యజ్ఞముగా కలవారును, కొందరు తపస్సే యజ్ఞముగా కలవారును, కొందరు యోగమే యజ్ఞముగా కలవారై ఒప్పుచున్నారు. వారందరును ప్రయత్నశీలురును దృఢవ్రతములు కలవారై ఒప్పుచున్నారు. ప్రాణాయామ తత్పరులగు కొందరు ప్రాణాపానముల యొక్క గతులను నిరోధించి అపానవాయువునందు ప్రాణవాయువును, ప్రాణవాయువునందు అపానవాయువును హోమము చేయుచున్నారు. మరికొందరు ఆహార విషయమున కట్టుబాటు కలవారై ప్రాణాది వాయువులను ప్రాణవాయువులందే హోమము చేయుచున్నారు. వీరందరూ యజ్ఞము నెరిగిన వారును, యజ్ఞముచే పాపము నశించిన వారును అయి ఉన్నారు. కురువంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జున, యజ్ఞములు ఆచరింపగా శేషించిన అమృత రూపమైన అన్నమును భుజించువారు శాశ్వత పరబ్రహ్మమును పొందుదురు. అట్టి యజ్ఞమునొక్కదానినైనను చేయని వానికి ఇహలోక సుఖము లేదు. అట్టిచోనిక పరలోక సుఖమెక్కడిది? ఈ ప్రకారముగా అనేక విధములైన యజ్ఞములు వేదమునందు సవిస్తరముగా తెలుపబడి ఉన్నవి. అవి అన్నీయు కర్మము వలన పుట్టినవి. ఇట్లెరిగిన నీవు విముక్తుడవు కాగలవు. ఓ అర్జున, ద్రవ్యము వలన సాధింపబడు యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది. ఏలయనిన సమస్త కర్మమును నాశము కానిదగుచు జ్ఞానమునందే పర్యవసించుచున్నది. ఓ అర్జున, అట్టి జ్ఞానమును నీవు తత్వవేత్తలగు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారము చేసియు, సమయము చూచి వినయముగా ప్రశ్నించియు, సేవ చేసియు వారి వలన నెరుగుము. వారు తప్పక నీకు ఉపదేశింపగలరు. ఓ అర్జున, దేనిని తెలుసుకొన్నచో మరల ఇట్టి మోహమును నీవు పొందకుందువో, మరియు దేనిచే సమస్త ప్రాణులను నీయందును నాయందును కూడా చూడగలవో అట్టి జ్ఞానమును తత్వవేత్తల వలన తెలుసుకొనుము. ఒకవేళ పాపాత్ములందరికంటెను నీవు మిగులు పాపము చేసిన వాడవైతివేని, ఆ సమస్త పాప సముద్రమును జ్ఞానమను తెప్పచేత లెస్సగా దాటివేయగలవు. అర్జున, బాగుగా ప్రజ్వలింపజేయబడిన అగ్ని కట్టెలను ఏ ప్రకారముగా బూడిద చేయునో ఆ ప్రకారమే జ్ఞానమను అగ్ని సమస్త కర్మములను భస్మమునర్చివైచుచున్నది. ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది ఏదియునూ లేదు. అట్టి జ్ఞానమును యోగసిద్ధిని పొందినవాడు కాలక్రమమున తనయందే స్వయముగా పొందుచున్నాడు. గురు శాస్త్రవాక్యములందు శ్రద్ధ కలవాడును, ఆధ్యాత్మిక సాధనలందు తదేక నిష్ఠతో కూడియుండువాడును, ఇంద్రియములను లెస్సగా జయించిన వాడునగు మనుజుడు జ్ఞానమును పొందుచున్నాడు. అట్లు జ్ఞానమును పొందిన వాడై అతడు పరమశాంతిని శీఘ్రముగా పడేయగలుగుచున్నాడు. జ్ఞానము లేనివాడు శ్రద్ధారహితుడు, సంశయచిత్తుడు వినాశమునే పొందును. సంశయచిత్తునకు ఇహలోకము కాని పరలోకము కాని సౌఖ్యము కాని లేవు. ఓ అర్జున, నిష్కామ కర్మయోగముచే కర్మఫలమును త్యజించిన వాడును, జ్ఞానముచే సంశయమును నివర్తించిన వాడునగు ఆత్మనిష్ఠుని కర్మలు బంధింపనేరవు. ఓ అర్జున, కాబట్టి నీ యొక్క హృదయముననున్నదియు అజ్ఞానము వలన పుట్టినదియునగు ఈ సంశయమును జ్ఞానమును ఖడ్గముచే ఛేదించి వైచి నిష్కామ కర్మయోగమును ఆచరింపుము. లెమ్ము. ఇది శ్రీమద్భగవద్గీతానుపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయః.